అల్వాల్ పట్టణ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు సిఐటియు ఆశా వర్కర్లు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 2019 నుండి లెప్రసీ అమౌంట్ పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని, పెండింగ్ బిల్లులు ఇచ్చేంత వరకు ధర్నా కొనసాగిస్తామని తెలిపారు. కనీస వేతనం అమలు అయ్యేంత వరకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లతో ఆన్లైన్ వర్క్ చేయించకూడదని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులు ఇచ్చేంత వరకు కొత్త సర్వేలు నిర్వహించకూడదని కోరారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని, పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే సిఐటియు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో ఈ నెల 27న కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తెలియజేసినది ఏమనగా మా ఆశా వర్కర్ల అందరి తరఫు నుంచి మాట్లాడుతున్నాము. అల్వాల్ పిహెచ్ఎస్ నుంచి మాట్లాడుతున్నాము. మేము ఈరోజు ధర్నా ఎందుకు జరుపుతున్నామనంటే, మాకు 2019 నుంచి ఇప్పటి వరకు లెప్రసీ డబ్బులు చెల్లించలేదు. దాని కారణంగా మేము ధర్నా చేయాల్సి వస్తుంది. ఇంతవరకు లెప్రసీ సర్వే డబ్బులు చెల్లించకుండా మమ్మల్ని ఇంకా లెప్రసీ చేయమని ప్రభుత్వం నుంచి మాకు ప్రెజరు, ఒత్తిడి పెరుగుతుంది. దానివల్ల మేము చేయలేకపోతున్నాము. అట్లా ఎంతవరకు ఈ ప్రభుత్వానికి న్యాయంగా అనిపిస్తుంది మాకు డబ్బులు చెల్లించకుండా మాతో ఇన్ని సర్వేలు చేయించడం అని మేము అడుగుతున్నాము. ఇంకొకటి, మా ఆశా వర్కర్లతోటి అప్పుడు ఏది చదువు రాకపోయినా సరే ఇంతే చదువుతోటని మాకు ఇచ్చిన జాబ్లను బట్టి మాకు ఆన్లైన్ చేయమని మళ్ళీ ఇంకో ప్రెజర్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆన్లైన్ చేయాలి ఖచ్చితంగా అంటున్నారు. మాకు ఆన్లైన్ పనులు వస్తాయా రావా అని తెలియకుండానే మమ్మల్ని తీసుకున్నారని అడుగుతున్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. మరి తీసుకున్న తర్వాత ఇన్ని పనులు చేయించడము, ఇంత వెట్టి చాకిరి చేయించడము ఈ ప్రభుత్వానికి కరెక్టేనా అని అడుగుతున్నాను. దయచేసి మమ్మల్ని ఆన్లైన్ పనులను చేయించకుండా మీరే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మేము ఆన్లైన్ పనులు చెయ్యము, లెప్రసీ కూడా చెయ్యము. ఎందుకనంటే మాకు ఇంకా పెండింగ్ డబ్బులు అట్లానే ఉండిపోయినాయి. మా నుంచి ఎన్నో సర్వేలు చేయించుకుంటున్న ప్రభుత్వము కనీస వేతనం కూడా మాకు ఇంతవరకు కనిపించలేదు. దాన్ని కూడా మేము అడుగుతున్నాము. మాకు కనీస వేతనం చేయాలి. ఇంతే చేస్తే ఇంతే మనీ అని మాకు వస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్? 24/7 చేయాలని ఇప్పుడు అధికారులతోటి మాకు చాలా ఒత్తిడి అవుతుంది. మేము 24/7 చేయాలని మేము రాలేదు. స్వచ్ఛందంగా ఆశాలను ఎన్నుకున్నారు, అలాగనే మీరు పని చేయించుకోవాలి. కానీ స్వచ్ఛందంగా ఎన్నుకొని ఇన్ని పనులు చేయించడం ఎంతవరకు కరెక్టు అని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ఇంకోసారి ఇది ఇలాగనే కొనసాగుతుంటే ఈ ధర్నాలు అనేకంగా కలెక్టర్ ఆఫీస్ వద్ద ఇంకా అనేక ధర్నాలు జరిగించడం జరుగుతుంది. మేము ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే, మాకు 2019 నుంచి లెప్రసీ అమౌంట్ పెండింగ్ బిల్లులు ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ ఈ మంత్ 18th నుంచి లెప్రసీ సర్వే చేయాలంటూ ప్రెషర్ చేస్తున్నారు. మాకు పెండింగ్లో ఉన్న అమౌంట్ ఇచ్చేంత వరకు మేము సర్వే చేయమని చెప్పేసి ధర్నాకు దిగామండి. ఇంతకుముందు కలెక్టర్ ఆఫీస్లో చేసాము, మళ్ళీ ఈరోజు పిఎస్సి ముందు చేస్తున్నాము ధర్నాలు. మళ్ళీ ఇలాగే ఈ లెప్రసీ అమౌంట్ రాకపోతే 27th కలెక్టర్ ఆఫీస్లో కూడా ఉంది. మాతో ఆశలతో పారితోషికం లేని పనులు ఎన్నో చేయిస్తున్నారు. ఎక్కడ లేని విధంగా మన మేడ్చల్ జిల్లాలో మాత్రమే ఆశలతో ఆన్లైన్ వర్కులు చేస్తున్నారు. ఆశలతో ఈ ఆన్లైన్ వర్కులు చేయించొద్దని మేము ఈ ధర్నాలు చేస్తున్నాం.